అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, వేదిక మీద ఉన్న డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సమయ్య గారు, బాజీ సైదా గారు, మన మిగతా యూనియన్ లీడర్లు, అదేవిధంగా ఎస్ఆర్పి ఓసీ ఉద్యోగులందరికీ, అదేవిధంగా మహిళా ఉద్యోగులందరికీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ తరపున నమస్కారాలు తెలియజేస్తాం. సరే, ఇప్పటి వరకు సెంట్రల్ ముఖ్యంగా వేజ్ బోర్డు కోసం లేకపోతే మైన్స్కు సంబంధించి బాజీ గారు వివరించారు. ఇక్కడ కార్మికులందరం కలిపి మనం ఒక ఆలోచన చేయాలి. మొదటి నుండి ఏఐటీసీగా మా వాదన ఏంటంటే, రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలు నడిపినాడే ఏ సంస్థలో ఉన్న ఉద్యోగులందరికైనా న్యాయం జరుగుతుందనేది మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం. ఇది మరొకసారి రుజువు కావడానికి ఈ మధ్యకాలంలో జరుగుతున్న సన్నివేశాలు కానీ ఇవన్నీ మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. కానీ సింగరేణిలో ఇప్పుడు ఇటు కార్మికులు సమరంగా లేరు, ఇటు అధికారులు కూడా సమరంగా లేరు. ఎందుకంటే ఎవరి సమస్యలైనా పరిష్కరించే యంత్రాంగం నీరుగార్చే విధంగా, అదేవిధంగా పరిష్కరించడానికి వెన్ను చూపే విధంగా ప్రయత్నం చేస్తున్న సందర్భం ఇది. ఒకవైపు ఈనాడు సింగరేణిలో కార్మికులకు సంబంధించిన జీతభత్యాలకు ప్రతిరోజు 3వ తారీఖున చెల్లించాల్సిన జీతభత్యాలకు మనకు రావాల్సిన డబ్బులను ఇప్పించడానికి తిరుగుతున్న అగచాట్లను కానీ అపోహలు కానీ చాలా దారుణమైన పరిస్థితి. ప్రతి నెల మనకు రావాల్సిన వేతనాలకు సంబంధించి రావడమే చాలా కష్టంగా ఉంది. అదే కాదు, ఈ మధ్యకాలంలో ఒక ఎక్స్ప్లోజివ్ కాంట్రాక్టర్ అయితే ఆయనకు బిల్లు చెల్లించక చాలా రోజులు అయిపోతే ఆయన జిఎం దగ్గర కూర్చున్నాడు. ఈ రాత్రి 10 గంటల వరకు బిల్లు చెల్లించకపోతే నేను రేపటి నుండి ఓపెన్ కాస్ట్లో బంద్ చేసి పడేస్తా, ఎక్స్ప్లోజివ్ సప్లై చేయను అంటే దాదాపు 11:30-12 గంటలకు ఆయన బిల్లు పడ్డది. ఎక్కడనో అడ్జస్ట్ చేసింది. ఈనాడు మీరు చూస్తే ఇంకా మీరు చిట్టీలు పంపలేదు. మనం వేసుకునే బూట్లకు సంబంధించి మనము వాడే చిన్న చిన్న అండర్గ్రౌండ్ మైన్ లేదా బిట్లు, సబ్బన్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఎందుకు జరుగుతున్నాయంటే, ఇక మన సింగరేణిలో ముఖ్యంగా ఓపెన్ కాస్ట్లో హేమ యంత్రాల పరిస్థితి, టైర్లు లేకుండా, తర్వాత చిన్న చిన్న అంశాల డబ్బులు లేకుండా ఈరోజు మన యంత్రాలను నిలిపివేసుకొని ఆపుకునే పరిస్థితి, దుస్థితి వచ్చింది. ఇది ఎవరి వల్ల వచ్చింది? ఈరోజు కేంద్ర మంత్రి గారు బహుశా ఆయన భరోసా యాత్ర పేరు మీద ఇప్పుడు వచ్చాడు. మొన్నటిదాకా హరీష్ రావు గారు ఒక రౌండ్ కొట్టి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ పార్టీ మేమే ఎరగబడతామని ఆల్రెడీ వాళ్ళు ముందే ఉన్నారు. ఎందుకంటే మనకు సంబంధించిన చిన్న అంశం కూడా ఇప్పుడు వాళ్ళే ఫోకస్ ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజకీయాలు సింగరేణి చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నాయి అనేది కార్మికులు అర్థం చేసుకోవాలి. ఎందుకు తిరుగుతూ ఉన్నాయి? నిజంగా కార్మిక వర్గం మీద ప్రేమ ఉండి తిరుగుతూ ఉన్నాయా, లేకపోతే వాళ్ళ లక్ష్యం ఏమన్నా ఉన్నదా ముందు? దీన్ని అర్థం చేసుకోకుండా ఇక మన పరిస్థితి ఎట్లుందంటే, నిజంగా చెప్తా ఉన్నా, నష్టం చేసే రాజకీయ పార్టీల్లో కార్మిక వర్గాన్ని అణిచివేసి హక్కులు లేకుండా పనిచేసే రాజకీయ పార్టీలకు సంబంధించిన యూనియన్లో కూడా మనం మెంబర్లం అవుతున్నాం. ఇది దురదృష్టకరం. దీన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు జరుగుతూ ఉన్నది? సింగరేణి 11 నియోజకవర్గాల ఎమ్మెల్యేల భవిత్వం తేల్చేసే ఓటరు మహాశయులు సింగరేణిలో ఉన్నారు. హరీష్ రావు గారు మొన్నటి దాకా బొగ్గు 40 లక్షల టన్నుల బొగ్గును ఈరోజు సింగరేణిలో మాయమైపోయిందని ఆయన తిరిగి లెక్కలు పట్టుకొని ఒక 50-100 కార్లు వేసుకొని మొత్తం బొక్కు పులిసి ఆయన సర్వేలా చేసినట్టు కొలిసినట్టు చేసినాడు. అంటే ఏంటిది ఇది? ఈ సింగరేణికున్న రెప్యుటేషన్ నిజంగా చెప్పాలంటే ఒక మంచి పేపర్ రోడ్ వాళ్ళు చేసే కార్యక్రమం రాయగలిగితే రాసి మనకి ఇవ్వాల్సిన బ్యాంకులు ఎవరైనా లోన్లు ఇవ్వాల్సిన, లేకపోతే ఇంకోటి అప్పు పెట్టాలని ఎవరు పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే సింగరేణిలో ఇంత బొగ్గు దొంగతనం జరుగుతుందా? అంటే ఎవరు దొంగతనంగా తీసుకుపోతారు? మేనేజర్ అమ్ముకున్నాడా, జిఎం అమ్ముకున్నాడా, లేకపోతే సంఘాలు అమ్ముకున్నాయా? కార్మికులలో ఒక అభద్రత రాదా? ఏం జరుగుతుంది? 40 లక్షల కోట్ల
40 లక్షల బొగ్గు టన్నుల బొగ్గు మాయమైందంటే అది చాలా విడ్డూరం. దాని పేరు మీద యాత్రల పేరు మీద ఆయన ఒక పీపీటీ ప్రజెంటేషన్ చేసుడు, బాయిల మీదకి వచ్చుడు, గేట్లను నూక్కొని పోవుడు, ఏ పనే లేదు ఇక సింగరేణి యజమాన్యానికి. వాళ్ళని కంట్రోల్ చేయడే. ఎందుకు వచ్చింది ఇది? వాళ్ళకు కుట్రుంది. ఏమున్నదయ్యా, ఈ సింగరేణిలో మళ్ళీ 2 సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ లోపు సింగరేణిలో రాజకీయంగా కాకుండా కార్మిక సంఘాల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఈ యొక్క మా టీబీజీ కేసును బలోపేతం చేయాలంటే స్వామి కార్యం సకార్యం, ఇటు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసి ఇటు మిగతా సంఘాలను బదనాం చేయడం ద్వారా మా సంఘాన్ని బలోపేతం చేసుకోవచ్చు అనే దురుద్దేశంతో అన్ని ఏరియాలు తిరిగిండు ఆయన. నేనేమంటా ఉన్నా, కార్మిక సంఘాలుగా ఏదైనా చేయండి, మీరు రాజకీయాలుగా మీ స్వార్థం కోసం ఈ సింగరేణిని బలిపశువు చేయొద్దని చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను అంటా ఉన్నా, ఈరోజు 40 లక్షల బొగ్గు నిజంగా మాయమైందా అది పక్కకు పెడితే 2017లో ఈ సింగరేణిలో 7.5 మిలియన్ టన్నుల బొగ్గు మాయమైందని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మింగేసిందని చెప్పి ఆయన కూడా ఒక అభియోగం చేసిండు. అది నేను పేపర్లో పంచడం కూడా. 75 లక్షల టన్నులు. మరి అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద. ఏంటిది మీ యొక్క విధానం? అంటే మీ విధానం వల్ల నష్టపోయింది వాస్తవమా జరిగింది? వాస్తవాలు మనం కూడా అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుంది ఇక్కడంటే, ప్రతి సంవత్సరం మన టార్గెట్ను రీచ్ కాకపోతే ఎంతో కొంత కలుపుకొని మళ్ళీ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం వాటిని రికవర్ చేసుకొని యాడ్ చేసే సంస్కృతి ఉంది. ఇది వాస్తవం, ఇది సాంప్రదాయం. మనమే కాదు, మిగతా సంస్థలు కూడా ఇది జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణి బలిపశువు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తే ఇక మా రాజిరెడ్డి గారు, మిరియాల రాజిరెడ్డి గారు, ఈయన A2C అనేది సింగరేణి యాజమాన్యానికి అదేవిధంగా పార్టీకి మౌత్ పీస్ గా ఉందని చెప్తా ఉన్నాడు. అయ్యా, నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను మీ సంఘం నడపడంలో మా ఉద్దేశం మీరు వ్యతిరేకం కాదు. మీరు టీబీజీకేఎస్ పార్టీగా విస్తృతంగా తిరగండి, మేము చేసే వైఫల్యాలు విస్తృతంగా కార్మికులకు తేవండి. కానీ మీకు చేతగాక ఎప్పుడైతే టీఆర్ఎస్ ఓడిపోయిందో అస్త్రసన్యాసం చేసిన టీబీజీకేఎస్ సంఘం యూనియన్ రద్దు చేసుకున్నారు. అసలు ఎవరైనా దీనికి అధ్యక్షుల గతంలో మరి రద్దు చేసుకొని అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా మళ్ళీ మీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీలో బోర్డు అక్కడ రావాలని, అదేవిధంగా టీబీజీకేఎస్ ఇక్కడ రావాలని కుట్రతోని సింగరేణి బలిపశువు చేసే ప్రయత్నాలు కొనసాగవు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పడానికి మేము ప్రయత్నం చేసినాం. అదొక రకం, అదొక రాజకీయ జోక్యం. మేము రాజకీయ జోక్యం వద్దంటా ఉన్నాం. మేము A2Cగా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లను పట్టుకొని రాము. ఇక్కడ మీటి ఎమ్మెల్యేలు బట్టి మాకున్న ఎమ్మెల్యే ఒక ఆయన అంటే మీ సాంబశివరావు గారు అసెంబ్లీలో బరాబర్ అడుగుతాడు. అసెంబ్లీలో చర్చ చేసిండు, మన బకాయిల కోసం చేసిండు, మనకు రావాల్సిన సొంత ఇంటి పథకాల కోసం చేసిండు, పెర్చిమిట్ చేసిండు, డిస్మిస్ కార్మికులకు చేసిండు, మారు పేర్లకు చేసిండు. మీరు అసెంబ్లీలో చేయండి. మీరు హరీశ్రావు గారికి విజ్ఞప్తి, ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడయా, బొగ్గు మాయమైందని మాట్లాడు, మేనేజ్మెంట్ పిలిచి సమాధానం చెప్పిస్తారు. కానీ బాయి తిరిగి కాళ్ళ రియల్గా తిరిగి మీ ఫోకస్ మీ మైండ్ అంతా ఒకటి, చెప్పేది ఒకటి చేస్తే నష్టపోయేది కార్మిక వర్గం. ఈ సింగరేణి రెప్యుటేషన్, దీనికి ఉన్న ఏదైతే క్రెడిబిలిటీ ఉందో అది పోద్దని చెప్పి నేను చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్, ఇక బీఆర్ఎస్ ఎట్లుందంటే సభ్యులోనే సంతాప సభ పెట్టాడట. కార్మిక వర్గాన్ని నిజంగా ఈ భారతదేశంలో ఎవరు చంపుతారా? ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమైనా బతికి బట్టగట్టిందా మీ హయాంలో? ఎన్ని చంపిళ్ళు, ఎన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండాలి? అసలు ఎవరిని బతకనిస్తారు మీరు? అసలు ఏంటిది మీ విషయం? అన్ని చెప్పకుండా ఈరోజు ఏదో మన అదృష్టం పంచుకుంటూ దురదృష్టమో మన తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బొగ్గు గని మంత్రి అయిండు. ఆ మంత్రి కాగానే 2వ రోజు 3వ రోజు నేను సీతారామయ్య గారు ఇద్దరం కలిపి ఈ సింగరేణికి రావాల్సిన ప్రాజెక్టుల విషయం ఆయనతో చర్చ చేసినాం. అయ్యా, ఇట్లా జరిగింది, మీరు చెప్పేది ఇది వాస్తవం, ఇవి రావాలి, మాకు ఇవి అనుమతులు రావాలి,
వీటికి మీ యొక్క సహకారం చేయండి. ఉదాహరణ చెప్పినాం, ఈ సింగరేణిలో 2040 తర్వాత మనమంతా గుండె మీద చేసుకోవాలి, మాట్లాడాలి. అన్ని సంఘాలు అసలు అందరం కలిసి కొట్లాడాల్సింది ఎవరి మీద? ప్రభుత్వాల మీద. నష్టం చేసేది ప్రభుత్వాలు. ఈ సింగరేణి రాజకీయం చేసింది, రాజకీయ చట్టం పెట్టింది ప్రభుత్వం. వాటి మీద కొట్లాడాలి. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఈ సింగరేణిలో బొగ్గు నిల్వలు ఎప్పటిదాకా ఉన్నాయి? మన ప్రాజెక్ట్ ప్లానింగ్ వాళ్ళు చెప్తా ఉన్నారు 2040 తర్వాత ఈరోజు 72 మిలియన్ టన్నులు పెట్టుకున్న మన ఉత్పత్తి లక్ష్యం 40 మిలియన్ టన్నులకు పడిపోద్ది. బొగ్గు నిల్వలు లేవు, కొత్త బాయిలు రావు, వచ్చే వాటికి పర్మిషన్లు ఉండవు, లేకపోతే మన వేలంలో పోవాలి. అసలు కదా ఇది కదా సమస్య. ఇక మన వాళ్ళు ఏమంటారు, నైని లేకపోతే వేరే కాడ ప్రాజెక్టులు తీసుకుందామంటారు. వేరే కాడికి పోతామా మనం? మన పరిస్థితి ఏంటి? ఈ శ్రీరాంపూర్ వాళ్ళు గోదావరికానికి పోవడానికి ఇష్టపడదు, గోదావరికాని వాళ్ళు బెల్లంపల్లి పోవడానికి ఇష్టపడదు. ఎట్లా పోతాం మనం? మరి ఇక్కడ సింగరేణిలో లేవా ప్రాజెక్టులు అనుమతులు రావంటే వీళ్ళు పెట్టిన షరతులకు రావు. వేలంలో పోవాలి. వేలంలోకి ఎన్ని బ్లాక్లో పోవాలి? వేలంలో పోవద్దని ఒక పార్టీ, పోవాలని వీళ్ళు అంటారు. 2020లో జరిగిందేందా? అసలు కోయగూడెం 3, సత్తుపల్లి 3 ఎవరి వల్ల పోయినాయి? ఈరోజు మా కవితక్క బాయి తిరుగుతా ఉన్నది. ఎవరి వల్ల పోయింది? ఆమె కదా నాయకత్వం వహించింది. ఆమె కదా లిక్వర్ భాగస్వామైన వాళ్ళిద్దరికి కట్టబెట్టింది ఆమె కదా. ఈరోజు ఆమె కూడా బాయి బాట పట్టింది. ఆ విషయం తర్వాత మాట్లాడుకున్నాం. అందుకనే నూతన గనులు రాకపోతే, కోయగూడెం సత్తుపల్లి రాకపోతే, ఇళ్ళల్లో ఈరోజు ఒకప్పుడు 5,000 మంది 10,000 మంది పనిచేసేది. 345 మంది పనిచేస్తారు ఎల్లందులో. ఉందా? అయినా కోయగూడెం ప్రాజెక్టు రాదు, జేకేఫై ఎక్స్టెన్షన్ అనుమతులు రావు. ఆ 300 మంది కూడా ఇంకొక మంచి రోజు చూస్తే 2 సంవత్సరాల తర్వాత అక్కడ బొగ్గు అది కూడా అయిపోద్ది. మొత్తం ఆ యొక్క ఇల్లందు జీరో, బొగ్గు పుట్టే ప్రాంతం జీరో. మనవరు పీకే వస్తే డిప్ సైడ్ బ్లాక్ రావాలి. అది రావాలంటే బిడ్లో పాల్గొన్నాం. అది రాకపోతే 2031 తర్వాత మణుగూరు క్లోజ్ అయిపోద్ది. బొగ్గు నిల్వలు అయిపోయినాయి. అక్కడ ఉన్న 2,200 మంది కార్మికులు సర్ప్లస్ కార్మికులు, వాళ్ళని అక్కడి నుంచి వేరే కాడికి పంపాల్సి వస్తుంది. అదేవిధంగా కొత్తగూడెం ప్రాంతం ఉంది. కొత్తగూడెంలో ఒకే ఒక గని PVK5, అందులో 600-700 మంది పనిచేస్తూ ఉన్నారు. పక్కన వెంకటేష్ కోల్ మైన్ కు పర్మిషన్ వచ్చింది. సత్తుపల్లి మొత్తం కలిపి 1,600 మంది ఉన్నారు అంతా కలిపి. అది కూడా మన గిడక సత్తుపల్లి రాకపోతే 6-7 ఏళ్లలో అది కూడా క్లోజ్ అయిపోద్ది. అంటే ఇప్పుడు కొత్త బ్లాక్లో వచ్చే వెంకటేష్ గారి కోల్ మైన్ కార్మికులు ఎంతమంది ఉన్నారు? కార్మికులు ఉన్న దాంట్లో 100 మంది కూడా పనిచేస్తలేరు. మొన్న నేను పోయి మాట్లాడితే 100 మంది కూడా లేరు. మొత్తం అవుట్ సోర్సే చేయాలి. 100 మంది లేని ప్రాజెక్టు. ఇక ఆ బావిలో ఆ ఏరియా అసలు కొత్తగూడెం రీజనే సున్నా రాబోయే రోజుల్లో. ఇక ఉన్నదల్లా భూపాలపల్లిలో ఉన్న ఏదైతే అండర్ గ్రౌండ్ మైన్స్ లేపు రాబోయే రోజుల్లో 2 ఓపెన్ కాస్ట్లు, పివి నర్సరీ ఓపెన్ కాస్ట్, అదే తాడిచెల్ల 2. అంటే ఇక అండర్ గ్రౌండ్ మైన్. ఇక గోదావరి గని సైడ్ చూస్తే ఇప్పుడు గోదావరి గనికి మేనేజ్మెంట్ ఒక ప్రణాళిక రచించింది. RG3 ఏదైతే OC1, OC2, వకీల్పల్లి, అదేవిధంగా ట్రైనింగ్ లైన్, ALP కలిపితే గోదావరి గని మన రామగుండం కోల్ మైన్ పేరు మీద ఒక ప్రాజెక్టు పెట్టుకున్నది. అంటే ఒక 6 ఏళ్లలో వకీల్పల్లి క్లోజ్ అయిపోద్ది, ALP క్లోజ్ అయిపోద్ది, ఇవన్నీ కలిపి ఓపెన్ కాస్ట్ అయిపోద్ది. అదేవిధంగా GDK 1 and 5 11 లైన్ కలిపితే మన గోదావరి గని కోల్ మైన్ పేరు మీద అవి కూడా నడిచే పరిస్థితి లేవు. ఇక మీ SRP అండర్గ్రౌండ్ బాయిలు ఏమైనా ఉంటే భూపాలపల్లి SRP కూడా మొన్న ఒక బాయ్ RK6 ఏదో బంద్ అయింది. ఇంకా 3 ఏళ్లలో మన ప్రాజెక్ట్ ప్లానింగ్ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు 5 ఏళ్లలో ఒక 5-6 గనులు మూతపడతాయి. KK5 మందమరిలో దాదాపు ఈ సంవత్సరం రిటర్న్ వచ్చేసి బంద్ అయింది. ఇక ఏమున్నాయో మన దగ్గర శాంతిగానే ఒక వైట్ వెళ్ళిపోయాడు. ఆ తిరుడు తప్ప ఇచ్చుడు లేదు. ఏంటిది మరి సింగరేణి భవిష్యత్తు ఏంది? ఒక్కొక్క పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అత్తమామ ఎవరైనా రిటైర్డ్